Hi friends, this is our Atal Tinkering Lab. చూడండి ఈ ల్యాబ్లో మా స్టూడెంట్స్ చాలామంది వాళ్ళ యొక్క ఇన్నోవేషన్ ఐడియాస్ని పెట్టి డిఫరెంట్ ప్రాజెక్ట్స్ని చేశారు. చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ ప్రాజెక్ట్స్లో మీకు ఒక సిరీస్ ఆఫ్ ప్రోగ్రామ్గా మీకు చూపించబోతున్నాను. డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఇక్కడ మీరు ఇటువైపు చూస్తున్నటువంటిది సోలార్ ప్యానల్తో నడిచినటువంటి పవర్ యూపీఎస్. మా ఈ ల్యాబ్ అంతా సోలార్ ప్యానల్తోనే నడుస్తుంది. సో మనం వీటన్నిటిని ఈ విధంగా ఒక ఆర్గనైజ్డ్ వేలో అరేంజ్ చేసుకున్నాం. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది ఇక్కడ మనకు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అనేటువంటి ఒక ప్రాజెక్ట్ ఉంది. అలాగే ఇక్కడ స్మార్ట్ వాటర్ వెండింగ్ మిషన్ అనేటువంటిది ఒకటి ఉంది. వీటిపైన కూడా నేను డిస్కస్ చేస్తాను. ఈ ఎదురుగా కనబడుతున్నటువంటిది 3D ప్రింటర్. ఈ 3D ప్రింటర్లో మీరు చూస్తున్నటువంటి 3D ప్రింటర్ సహాయంతో మనం ఏ కైండ్ ఆఫ్ ఆబ్జెక్ట్ని ప్రింట్ చేయాలన్నా దాన్ని ప్రింట్ చేయొచ్చు. ఇది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది ఇది బాడీలో ఉన్నటువంటి సెల్ మోడల్. ఈ సెల్ మోడల్ని 2 డిఫరెంట్ కలర్స్తో ఈ 3D ప్రింటర్ సహాయంతోనే మనం తయారు చేసాం. అలాగే ఇది జస్ట్ ఒక కీ చైన్. ఈ కీ చైన్ సహాయంతో మా దగ్గర రాజ్ అనేటువంటి ఒక ఎంప్లాయీ ఫ్రమ్ లెర్నింగ్ లింక్స్ అనేటువంటిది ఉన్నారు. ఆయన పేరు పైన కీ చైన్ తయారు చేస్తారు. ఇవన్నీ కూడా అలాగే ఇప్పుడు చూస్తున్నటువంటిది ఇది GHS VNC కీ చైన్ని తయారు చేసాం. ఇది కూడా 3D ప్రింటర్ సహాయంతోనే తయారు చేయడం జరిగింది. సో మనం ఇప్పుడు ది ఫస్ట్ ప్రాజెక్ట్ మీకు చూపబోతున్నాను. ఈ ప్రాజెక్ట్ని మనం స్మార్ట్ డస్ట్బిన్ అనేటువంటిది అంటారు. ఈ స్మార్ట్ డస్ట్బిన్ మీరు చూస్తూ ఉంటే ఇందులో ఈ స్మార్ట్ డస్ట్బిన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేదాన్ని చెప్పే ముందు దీని నేపథ్యం కూడా మీకు చెప్పాలి. మా స్కూల్ పక్కనే చాలా డస్ట్ పేరుకుపోవటం, ఆ డస్ట్బిన్ అంతా నిండి బయటికి పొరలటం ఇటువంటిది జరుగుతూ ఉంది. మా పిల్లలు సార్ ఈ డస్ట్బిన్ నిండుతుంది, దాని ఇన్ఫర్మేషను లేదు, ఎలా చెప్పాలి సార్ అని అడిగేటప్పుడు ఒక ఐడియా వచ్చింది. మా టీచర్స్ అంటే ఎస్పెషల్లీ ఈ ల్యాబ్లో ఈ ATL ల్యాబ్ ఇన్ఛార్జ్ అయినటువంటి సుమలత మేడం, నేను, అలాగే ఈ లెర్నింగ్ లింక్ ఫౌండేషన్లో పనిచేస్తున్నటువంటి రాజ్ కిషోర్ అండ్ సమీర్, మా నలుగురం కలిసి డిస్కస్ చేసి ఒక మోడల్ని తయారు చేయడం జరిగింది. అదే ఈ స్మార్ట్ డస్ట్బిన్. ఈ స్మార్ట్ డస్ట్బిన్ తయారు చేయడానికి మనకు ఒక బ్రెడ్ బోర్డు, ఇది బ్రెడ్ బోర్డు, అలాగే ఒక ఆర్డినో బోర్డు, ఇది ఒక ఆర్డినో బోర్డు, కొన్ని LED బల్బ్స్, ఇప్పుడు మీరు ఇటువైపు చూస్తున్నటువంటిది LCD స్క్రీన్. ఈ LCD స్క్రీన్ వీటిని అరేంజ్ చేసి ప్రోగ్రామ్ చేసి ఒక స్మార్ట్ డస్ట్బిన్ తయారు చేసాం. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇది క్వాంటిఫై చేస్తుంది ఈ డస్ట్బిన్లో ఎంత శాతం, ఎంత పర్సంటేజ్ మనకు డస్ట్ ఉంది అనేది తెలియజేస్తుంది. ఇక్కడ మనం చూస్తే మనం పూర్తిగా నిండిందా లేదా. మీరు ఇప్పుడు మనం కొంత డస్ట్ని తీసుకొని ఈ డస్ట్బిన్లో వేస్తున్నా. మీరు చూడండి, డస్ట్బిన్ పూర్తిగా నిండిపోతే నిండినటువంటి శబ్దం వస్తుంది. దాన్ని కొద్దిగా లోపలికి నొక్కి పెట్టాను కాబట్టి చూసారా అది నిండినట్టు రాలేదు. సో నా దగ్గర ఉన్నటువంటి డస్ట్ని అంతా లోపల వేస్తే అప్పుడు అది ఇప్పుడు చూడండి పూర్తిగా నిండింది. కాబట్టి మనకు ఒక బీప్ సౌండ్ వస్తుంది, అంటే 100% కంప్లీట్ అయినటువంటిదని. ఈ బీప్ మనకు GHMCలో ఫర్ ఎగ్జాంపుల్ ఆ సెన్సార్ని అక్కడ పెట్టామనుకోండి, అది ఏం చేస్తుందంటే ఆ బీప్ సౌండ్ ద్వారా సర్టెన్ ఏరియాలో, పలానా ఏరియాలో విజయనగర్ కాలనీలో గవర్నమెంట్ హై స్కూల్ విజయనగర్ కాలనీ దగ్గర ఉన్నటువంటి డస్ట్బిన్ పలానా నెంబర్ పూర్తిగా ఫిల్ అయ్యింది అనే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలియజేస్తారు. వాళ్ళు వచ్చి దీన్ని ఎంప్టీ చేస్తారు. అందుచేత ఈ డస్ట్బిన్ మనం స్మార్ట్ డస్ట్బిన్ అని అన్నాం. ఈ స్మార్ట్ డస్ట్బిన్ 2 ప్రాస్పెక్టివ్స్తో నడుస్తుంది. ఒకటి క్వాంటిఫై చేస్తుంది, ఎంత డస్ట్ ఇన్సైడ్ ఉంది అని తెలియజేస్తుంది. రెండోది అలాగే డస్ట్బిన్ పూర్తిగా నిండిందా లేదని తెలియజేస్తుంది. ఇది మనకు స్మార్ట్ డస్ట్బిన్ యొక్క
ఉపయోగం. దీన్ని మనం పూర్తిగా మన ల్యాబ్లో తయారు చేయగలం. ఇప్పుడు మీకు మరో apparatus మీకు చూపబోతున్నాను. ఇది చాలా దీనికి సిన్సియర్గా మనం అబస్టికల్ రోబో అని కూడా పేరు పెట్టచ్చు. దీన్ని చేసాం. ఇప్పుడు మనం దాన్ని ఒకటి కనెక్ట్ చేసాం. ఇప్పుడు ఈ రోబోని మీరు చూడండి. దీన్ని నేను కనెక్ట్ చేస్తున్నా. ఈ రోబోని మీరు చూడండి. ఈ రోబోని నీట్గా కనెక్ట్ చేస్తున్నా. దీనికి అంటే బ్యాటరీ సహాయంతో ఇచ్చాను. సో ఈ బ్యాట్ మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. దీన్ని కాస్త ఈ బయటకు తీసుకెళ్తున్నా. ఈ రోబో యొక్క ఉపయోగం ఏంటంటే చూడండి, స్ట్రైట్గా పెట్టాను, ఇది మూవ్ అవుతుంది. స్ట్రైట్గా కొద్దిగా యాంగిల్ పెట్టాను కదా, సో వెళ్ళింది. సో అక్కడ అడ్డు వచ్చింది, అవస్టికల్గా వచ్చింది, టర్న్ అయింది, వెళ్ళింది. చూడండి మరలా మూవ్ అవుతుంది. సో వెళ్తుంది ఆ మార్గంలో, స్ట్రైట్గా వెళ్ళింది. సో ఎటువంటి ఇబ్బంది లేదు. సో దీని మార్గంలో ఇక్కడ అడ్డు వచ్చింది, చూసారా, అడ్డు రాగానే టర్న్ అయింది, ఈ మార్గంలో వెళ్తుంది. మరలా ఆ డైరెక్షన్లో అడ్డు వచ్చింది, సో మరలా తిరిగి ఈ వైపు వస్తుంది. ఈ రకంగా మనకు ఈ రోబో అనేటువంటిది డ్రైవర్లెస్ కార్లలో, డ్రైవర్లెస్ వెహికల్స్లో ఇది మనకు ఉపయోగపడుతుంది. సో ఎక్కడైతే అడ్డు వస్తుందో ఈ సెన్సర్స్, వీటిని అల్ట్రాసోనిక్ సెన్సార్స్ అంటారు. ఈ అల్ట్రాసోనిక్ సెన్సార్స్ అనేటువంటి పనిచేసి అవి ఎటువంటి యాక్సిడెంట్స్ని కాకుండా చూస్తాయి. ఇదే ప్రజెంట్ వాడుతున్నటువంటి సూపర్ టెక్నాలజీలో వాడేది. దీన్ని మన విద్యార్థులకు తెలియజేయాలనే ఉద్దేశంతో మనం చేస్తున్నాం. సో ఎనివే ఈ మోడల్ మీరు చూశారు కదా. ఇందులో మనకు ఈ ఆర్డినో బోర్డ్ అనేటువంటిది వాడాము. చూడండి ఇక్కడ ఆర్డినో బోర్డ్ వాడాము, అలాగే బ్యాటరీస్ వాడాం, అలాగే డిఫరెంట్ ఈ సెన్సార్స్ని వాడాం. వీటితో మనకు ఈ రోబో అబస్టికల్ అవాయిడెన్స్ రోబో అనేటువంటి తయారైంది. ఈ మోడల్ని ఇది మనం రెండో మోడల్గా మనం చెప్పచ్చు. ఇప్పుడు నేను మరో మోడల్ మీకు చూపిస్తున్నాను. ఆ మోడల్ స్మార్ట్ వాటర్ వెండింగ్ మెషిన్ అనేటువంటిది ఉంది. ఈ స్మార్ట్ వాటర్ వెండింగ్ మెషిన్ని మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇందులో మనం ఈ ట్యాంక్లో అంటే మనకు కంటైనర్లో వాటర్ పూర్తిగా ఉందనుకుందాం, ఉంది, మనం ఫిల్ చేసాం. ఫిల్ చేసిన తర్వాత దీని యొక్క ఉపయోగం ఏంటంటే వాటర్ ఈజ్ ప్రీషియస్, మీకు తెలుసు. ఈ వాటర్ని మనం సేవ్ చేసుకోవాలి, అంటే వేస్ట్ చేయకూడదు. వాటర్ని సేవ్ చేసుకోవాలి కాబట్టి ఎంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ మనకు కావాలో అంతే క్వాంటిటీ ఆఫ్ వాటర్ మనం వాడుకోవాలి. ఇక్కడ మనకు 2 సెన్సార్స్ ఉన్నాయి, మీరు అబ్జర్వ్ చేస్తే. ఈ సెన్సార్స్లో ఆ సెన్సార్ యొక్క హైట్ని బట్టి, ఎంత హైట్ ఉందో ఆ హైట్ని బట్టి ఆ వాటర్ని ఫిల్ అవుతుంది. చూడండి, ఇది ఈ కింద ఉన్న సెన్సారు చిన్న గ్లాసుల్లో కావాలి, ఎంత కావాలో అంత వాటర్ ఇస్తుంది. పైన ఉన్న సెన్సారు పెద్ద గ్లాసులకి ఎంత వాటర్ కావాలంటే అంత ఇస్తుంది. అంటే మనకి ఎంత వాటర్ కావాలంటే అంత వాటర్ ఇస్తారు. జస్ట్ మనం ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు చూడండి, గ్లాస్ పెట్టాను కదా, సరే ఓకే, ఫిల్ అయింది కదా. ఈ వాటర్ చూడండి, ఈ గ్లాస్లో ఈ గ్లాస్ యొక్క హైట్కి తగ్గట్టుగానే వాటర్ వచ్చింది. సో ఎక్స్ట్రా వాటర్ రాలేదు, అంటే వాటర్ వేస్టేజ్ అనేది పూర్తిగా తగ్గించింది కదా. ఇప్పుడు నేను పెద్ద గ్లాస్ని తీసుకుంటున్నా, ఈ పెద్ద గ్లాస్ని ఇప్పుడు పెడుతున్నా. చూడండి, సెన్స్ అయింది కదా. ఈ వాటర్ అనేటువంటిది ఇందులో పడుతుంది క్లియర్గా. ఈ వాటర్ అనేటువంటిది సెన్స్ అయ్యి వస్తూ ఉంటుంది. ఒక ఫిల్ అయింది, సో కంప్లీట్ అయింది, సో అయిపోయింది. సో ఈ రకంగా మనం వాటరు దానికి ఎంత కావాలంటే అంత వాటర్ ఉపయోగపడుతుంది.